రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో దొంగలు రెచ్చిపోయారు. బండ్లగూడలోని ఎన్ఎఫ్సి కాలనీలో నవీన్ అనే వ్యాపారి ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. 16 తులాల బంగారం, వెండి ఆభరణాలు, 25,000 నగదు దోచుకెళ్లారు. కర్ణాటకలోని ఓ గుడికి దైవ దర్శనానికి వెళ్లింది నవీన్ కుటుంబం. అయితే రాత్రి ఇంటికి చేరుకున్న నవీన్ డోరు ధ్వంసం చేసి ఉండడం, వేసిన తాళం పగలగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో దొంగలు రెచ్చిపోయారు. బండ్లగూడలోని ఎన్ఎఫ్సి కాలనీలో నవీన్ అనే వ్యాపారి ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. 16 తులాల బంగారం, వెండి ఆభరణాలు, 25,000 నగదు దోచుకెళ్లారు. కర్ణాటకలోని ఓ గుడికి దైవ దర్శనానికి వెళ్లింది నవీన్ కుటుంబం. అయితే రాత్రి ఇంటికి చేరుకున్న నవీన్ డోరు ధ్వంసం చేసి ఉండడం, వేసిన తాళం పగలగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాలనీ రోడ్ నంబర్ 6. ఎక్కడ వెళ్ళారు మీరు? మేము కర్ణాటక గుడికి వెళ్ళినాము నిన్న అనుకోకుండా. నైట్ వచ్చేవరకు ఇంట్లో దొంగతనం అయిపోయింది. 16 తులాస్ ప్లస్ గోల్డ్ పోయింది అండ్ 25K ప్లస్ క్యాష్ వెళ్ళింది. ఇంట్లో ఎవరు లేకుండా? లేకుండే అండి. డోర్ ఏమైనా లాక్ బ్రేక్ చేశారా? అవునండి, కబోర్డ్ లోపల తిచోరి అన్ని బ్రేక్ చేసేసిండ్రు వాళ్ళు. మీ ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయా?